వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. మొఘల్ సామ్రాజ్యం. బాబర్కి రాణా సంగ్రామ్కి మధ్య జరిగిన యుద్ధం ఖాన్వా యుద్ధం. భారతదేశంలో మొఘలుల పరిపాలనా కాలాన్ని గుర్తించండి. క్రీస్తు శకం 1526 నుంచి 1857. బాబర్ను భారతదేశంపై దండయాత్రకు ఆహ్వానించిన పంజాబ్ గవర్నర్ ఎవరు? దౌలత్ ఖాన్ లోడి. బాబర్నామా గ్రంథ రచయిత. బాబర్ భారతదేశంపైకి దండెత్తే నాటికి దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప హిందూ రాజ్యం ఏది? విజయనగరం. హుమాయూన్ జీవిత చరిత్ర. హుమాయూన్నామా గ్రంథ రచయిత ఎవరు? గుల్బదన్ బేగం. క్రీస్తు శకం 1526లో బాబర్ భారతదేశంపై దండెత్తే నాటికి ఢిల్లీని పరిపాలిస్తున్న సుల్తాన్ ఎవరు? ఇబ్రహీం లోడి. బాబర్ ఏ యుద్ధాన్ని జియాద్గా ప్రకటించాడు? ఆన్సర్ ఖాన్వా యుద్ధం. షేర్షా అసలు పేరు ఏది? ఆన్సర్ ఫరీద్. హుమాయూన్ అంటే? ఆన్సర్ అదృష్టవంతుడు. క్రీస్తు శకం 1564లో అక్బర్తో వీరోచితంగా పోరాటం చేసి మరణించిన గోండ్వానా పాలకురాలు? ఆన్సర్ రాణి దుర్గావతి. షేర్షా క్రీస్తు శకం 1545లో ఏ దుర్గాన్ని ముట్టడించే యత్నంలో మరణించాడు? ఆన్సర్ కలింజర్. షేర్షా తన రాజ్యాన్ని ఏ విధంగా విభజించాడు? ఆన్సర్ సర్కార్. రైతులకు పట్టాలిచ్చి రైతుల నుంచి కబూలియత్లను స్వీకరించినవాడు. పరిపాలనలో అక్బర్కి మార్గదర్శకుడు ఎవరు? ఆన్సర్ షేర్షా. ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసే ఆచారాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ షేర్షా. భారతదేశంలో పౌర పరిపాలన విధానానికి రూపకల్పన చేసిన తొలి భారతీయ ముస్లిం చక్రవర్తి ఎవరు? ఆన్సర్ షేర్షా. అక్బర్ తన తండ్రి హుమాయూన్ మరణించే నాటికి ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు? ఆన్సర్ పంజాబ్. అక్బర్ ఎవరిని ఖాన్ బాబా అని ప్రేమగా పిలిచేవాడు? ఆన్సర్ బైరం ఖాన్. షేర్షా ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం ఏది? ఆన్సర్ రైత్వారీ విధానం. అక్బర్ రూపొందించిన సైనిక విధానం? తాన్సేన్. అక్బర్ రూపొందించిన సైనిక విధానం? మున్సబ్దారీ విధానం. హిందువులపై జిజియా పన్నును అక్బర్ తొలగించిన సంవత్సరం? 1564. అక్బర్ క్రీస్తు శకం 1582లో దిన్-ఇ ఇలాహి అనే మతాన్ని స్థాపించి దానికి ప్రధాన ఆచార్యుడిగా ఎవరిని నియమించాడు? ఆన్సర్ అబుల్ ఫజల్. రసగంగాధరం అనే అలంకార శాస్త్రాన్ని, గంగా నదిని స్తుతిస్తూ గంగా లహరి అనే మహాకావ్యాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ జగన్నాథ పండితుడు. క్రీస్తు శకం 1611లో మెహరున్నీసాను వివాహమాడిన జహంగీర్ ఆమెకు ఏమని పేరు పెట్టాడు? ఆన్సర్ నూర్జహాన్. షాజహాన్ పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా వర్ణించిన చరిత్రకారులు ఎవరు?
ఆన్సర్ 1 ఎల్ఫిన్స్టన్ హంటర్. సింహాసనం అధిష్ఠించిన వెంటనే ప్రజలకు ఉపయోగపడే 12 రాజాజ్ఞలు జారీ చేసి ఆగ్రాలో న్యాయగంటను ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ జహంగీర్. షాజహాన్ కుమారుల్లో పారసీక సాంస్కృతిక భాషల్లో గొప్ప పాండిత్యం ఉన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ దారా షుకోవ్. పరిశుద్ధ శాసనాలు జారీ చేసిన నాణేలపై ఖలీమా ముద్రించి జరోకా దర్శనాలను రద్దు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్. ప్రస్తుతం పాత ఢిల్లీగా పేర్కొంటున్న నగరాన్ని నిర్మించింది బాబర్. విగ్రహారాధనకు ఆలవాలమైన భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చడమే తన విధానమని ప్రకటించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. షాజహాన్ ఆస్థాన చరిత్రకారుడు ఇనాయత్ ఖాన్ అబుల్ హమీద్ ఆజాన్. షాజహాన్ 22వ సంవత్సరాలు శ్రమించి తాజ్మహల్ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. ఔరంగజేబ్ సమాధి ఎక్కడ ఉంది? దౌలతాబాద్. అక్బర్ సంరక్షకుడు ఎవరు? బైరంగ్ ఖాన్. ఔరంగజేబ్ మత విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రాజపుత్ర నాయకుడు. దుర్గాదాసు. శివాజీతో ఔరంగజేబ్ సేనాని రాజా జైసింగ్ చేసుకున్న ఒప్పందం. ఆన్సర్ పురందర్ సంధి. ఔరంగజేబ్ ఏ సిక్కు మత గురువును చంపించాడు? ఆన్సర్ గురు తేజ్ బహదూర్. షాజహాన్ అసలు పేరు? ఆన్సర్ ఖుర్రం. ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడిన మహారాష్ట్రులకు నాయకత్వం వహించింది? ఆన్సర్ శివాజీ. మొఘలుల చరిత్రలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు? ఆన్సర్ షాజహాన్ కాలం. మొఘల్ చక్రవర్తుల వరుస క్రమం తెలియండి. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్. ప్రజల నైతిక జీవనాన్ని గమనించడానికి ముతావాసిబ్ అనే అధికారులను నియమించింది ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్. భూమి శిస్తు విధాన రూపకల్పనలో అక్బర్కు సహాయపడింది ఎవరు? ఆన్సర్ రాజా తోడర్మల్. ఫతేపూర్ సిక్రీలో సర్వమతాల వారి కోసం నిర్మించిన ప్రార్థనా మందిరం ఏది? ఆన్సర్ ఇబాదత్ ఖానా. ఢిల్లీలో పురాణా కిల్లా నిర్మాత? ఆన్సర్ షేర్షా. గ్రాండ్ ట్రంక్ రోడ్లను నిర్మించింది? ఆన్సర్ షేర్షా. షేర్షా సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ సస్రాం. షాజహాన్ ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ యమునా నది. మొఘలుల కాలం నాటి పరిశ్రమ కేంద్రాల్లో సరైనవి గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ. రాగి పరిశ్రమ. మొఘల్ కట్టడాల లక్షణాలు. గుండ్రటి డోమ్లు, స్తంభాలు. అక్బర్ పైవన్నీ. అక్బర్ హల్దీఘాట్ యుద్ధంలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ రాణా ప్రతాప్ సింగ్. నిరక్షరాస్యుడైన మొఘల్ చక్రవర్తి
ఆన్సర్ అక్బర్. బాబర్కు సమకాలీనుడైన విజయనగర రాజు. ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. శివాజీ రాజ్యానికి ఏమని పేరు? ఆన్సర్ స్వరాజ్యం. జహంగీర్ అసలు పేరు? ఆన్సర్ సలీం. ఆగ్రా కోటలో ధర్మగంటను ఏర్పాటు చేసిన మొఘల్ రాజు? ఆన్సర్ జహంగీర్. శివాజీ సమకాలికుడైన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్. శివాజీ ఏ దుర్గంపై తొలి దండయాత్ర చేశాడు? ఆన్సర్ తోరు. శివాజీ మంత్రిమండలి పేరు? ఆన్సర్ అష్టప్రధానులు. శివాజీ క్రీస్తు శకం 1674లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్న ప్రదేశం? ఆన్సర్